గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టిల్లుతో అలా అలా ఎలా ఇప్పుడు చూద్దాం. బేసిక్ గా ఈ రోజు మా రూమ్మేట్ బర్త్డే. ఐ మీన్ ఈ నైట్ 12 o'clock కి. సో అంటే రేపు. సో వాడి చేత కేక్ కట్ చేయించాలి. కేక్ తీసుకొచ్చి రూమ్ లో నా కబోర్డ్ లో పెట్టాను. వార్డెన్స్ తెలియదు. బేసిక్ గా మా బ్లాక్ లో మా కాలేజీలో వార్డెన్స్ కేక్ తెస్తే కింద వాళ్ళే కట్ చేపిస్తారు. బట్ కింద కొంచెం పద్ధతిగా చేస్తారు. పైన కూడా పద్ధతిగా చేస్తాం. బట్ కింద దాకా ఎవరు వెళ్తారు అని నేను తెచ్చి నా కబోర్డ్లో పెట్టాను. సో ఇప్పుడు 12 o'clock వాడి చేత కేక్ కట్ చేయించాలి. బేసిక్గా వాడు అలా ఫీల్ అవుతాడు. అంటే నార్మల్గా మా రూమ్మేట్స్ ప్రతి బర్త్డేకి అందరం కేక్స్ తెచ్చి సర్ప్రైజ్ ఇస్తాం. ఇది ఊపి మూవీలో నాగార్జున అలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు, సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అని యాక్ట్ చేయాలి. బేసిక్గా అంటే వాడు ఎలా యాక్ట్ చేస్తాడో చూద్దాం ఏమో. ఏం చేస్తున్నారు? హ్యాపీ బర్త్డే ఆకాష్. వచ్చారు అందించాడు రావడన్నా వద్దులే తీసుకొచ్చావరా అడుంది కదా. ఇప్పుడు క్యాండిల్ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ లేదు. సో మా పక్కన బ్లాక్ వాళ్ళు మంచి వేస్తారు. సో వాళ్ళ దగ్గర అదేమంటారు లైట్లు ఆడడానికి వెళ్తున్నా. బాక్స్ లేదనమాట. ఇదిగోండి ఈ అబ్బాయి ఇంకా వెళ్ళి ఒక లైటర్ పట్టుకొచ్చాడు. సందర్భంగా సిగరెట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. కేక్ కటింగ్ అలా జరిగింది. సో కేక్ కట్ చేసాం. ఎవరి పీస్లు వాళ్ళు తెచ్చుకొని తినేస్తున్నారు. సో నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. సో ఈరోజు బర్త్డే పార్టీ కోసం బయటకు వెళ్తున్నాం రూమ్మేట్స్ అందరం. సో తలస్నానం చేసి రెడీ అవుతున్నాం. నా జుట్టు రింగుల జుట్టు కాబట్టి అసలు ఎంత రుద్దినా కూడా ఐ మీన్ ఆ తడి అనేది పోదు. సో అలా కింద మీద పడి అలా మొత్తం హెయిర్ మొత్తం డ్రై చేసేసుకొని ఇంకా స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవడానికి మళ్ళీ మిర్రర్ ముందుకి యాజ్ యూజువల్గా వెళ్ళా. ఒక మాయిశ్చరైజర్ పెట్టా. ఎలాగో ఈవినింగ్ వెళ్తున్నాం కదా, సో సన్ స్క్రీన్తో పని లేదు. సో సన్ స్క్రీన్ యూజ్ చేయను అనమాట ఈవినింగ్ వెళ్తున్నాం కాబట్టి. ఫైనల్గా ఒక పర్ఫ్యూమ్తో చిన్న టచ్ అలా ఇచ్చేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. అలా హాస్టల్ నుంచి బయటకు వచ్చేసి ఒక ఆటో అయితే ఎక్కాం. ఇతనేమో ఆటోకి బిల్ ఏమో ఆస్తులు అడుగుతాడు బేసిక్గా మా కాలేజ్ దగ్గర. సో ఇంకా అలా ఆటో ఎక్కి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. వెదర్ అయితే చాలా బాగుంది. లైట్గా డ్రిజిల్ అవుతూ మొత్తం చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఏదైతే ఏదైనా లోపలికి వెళ్ళిపోయాం, కూర్చున్నాం. ఇక్కడ ఇదేంటంటే నార్మల్గా ఇది ఒక విల్లా అనమాట. సో ఈ విల్లాని బేసిక్గా వాడు రెస్టారెంట్ కింద కన్వర్ట్ చేశాడు. 130 నేమ్ వచ్చేసి. చేతిలో మెనూ పెట్టుకుని తెగ ఆలోచిస్తున్నారు ఒక్కొక్కళ్ళు, ఏం ఆర్డర్ చేయాలి, ఏం తినాలి అని. బట్ ఎప్పుడు వచ్చే ప్లేస్ కాబట్టి ఐడియా ఒకటి ఉంటుంది. ఈ లోపు వెయిటర్ వచ్చి మా వాడిని డిస్టర్బ్ చేస్తుంటే ఆగు ఒక నిమిషం ఆర్డర్ చెప్తాము అని వెయిట్ అని బెదిరించేసి పంపించేశాడు. 1,000,000,000,000,000,000,000,000 times later. మెనూ మొత్తం చూసేసి మా ఫ్రెండ్స్ అందరూ వాడికి ఆర్డర్ చెప్పేశారు. సో వాడు ఆర్డర్ చెప్పిన విధంగా అన్ని పట్టుకొచ్చేసాడు. సో ఫైనల్గా ద
ఓజీ ఐటమ్ అయితే ఆర్డర్ చేసాం. 1 మీటర్ కబాబ్ ప్యూర్ మటన్తో దాన్ని గ్రిల్ చేసి చాలా స్మూత్గా మొత్తం రోస్ట్ చేసి కింద రోటేసి పెట్టేసి పైన 1 మీటర్ మటన్, ప్యూర్ మటన్ విత్ సమ్ చట్నీస్ అండ్ ఆల్ అన్నీ ఇచ్చేస్తాడు. మా ఫ్రెండ్స్ ఏమో నేను కట్ చేస్తా అని ఆ నైఫ్ కోసం కొట్టుకొని లాస్ట్లో ఒకటి తీసుకొని దాన్ని స్లైసెస్ కింద ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసేస్తాడు. ఒకడు కట్ చేస్తున్నాడు, లేదు నేను కట్ చేస్తాను, ఇంకొకడేమో ఆ నైఫ్ తీసుకొని వాడు కట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అలా అందరూ ఈక్వల్గా కట్ 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 చేసుకుంటూ పోయారు. సో అలా మటన్ మొత్తం తినేసి కూల్గా ఉండడం కోసం ఒక పీనో కొలాడా చెప్పేస్తాను నేనైతే. పీనో కొలాడా నాకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడన్నా వెళ్తే ఇక్కడ ట్రై చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. అలా ఫుల్గా తినేసి అయితే పక్కన ఉన్న క్రీమ్ స్టోన్కి వెళ్ళిపోయాం. క్రీమ్ స్టోన్ ఏమో పక్కనే వాకబుల్ డిస్టెన్స్ మాకు. సో వర్షం కూడా పడుతుంది, క్లైమేట్ బాగుంది, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసారు. సో అక్క అయితే ఏదో ప్రిపేర్ చేస్తుంది. చూడటానికి కలర్ఫుల్గా రంగురంగులుగా ఉంది, కానీ తింటే బొక్కలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు తింటే ఎలా ఉంటుందో కింద కమెంట్లో అయితే కమెంట్ చేయండి.